Hello everyone, welcome back to my channel English with Tulasi. Today we are in the part 3 of tense series. We are going to discuss present continuous tense in this class. ఆల్రెడీ టెన్సెస్ గురించి 2 వీడియోస్ కంప్లీట్ అయ్యాయి. ఎవరైనా ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తుంటే అవి 2 చూసి తర్వాత ఇది కంటిన్యూ చేయండి సో దట్ యుల్ అండర్స్టాండ్ మచ్ బెటర్. ఈ రోజు క్లాస్ లో మనము ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ ఎప్పుడు వాడతారు, అసలు ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ అబ్రివేషన్ ఏంటి, ఫార్ములా ఏంటి, ఈ టెన్స్ ని మనం ఐడెంటిఫై చేయడానికి ఏమైనా క్లూ వర్డ్స్ ఉన్నాయా, వాటి యొక్క యూసేజ్ ఏంటి, అండ్ ఫైనలీ ఏ సిచ్యువేషన్ లో ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ ని మనం వాడతాం, వీటన్నిటి గురించి డీటెయిల్ గా ఈజీగా తెలుసుకోబోతున్నాం. క్లియర్? లెట్స్ గెట్ స్టార్ట్ దేర్. ఇనిషియలీ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ ఆ టైటిల్ యొక్క మీనింగ్ ఏంటి? ప్రెసెంట్ అంటే ప్రస్తుతం కంటిన్యూగా జరుగుతున్న పనిని గురించి మనం ఎప్పుడైనా మాట్లాడాలి అంటే ఈ టెన్స్ ని యూజ్ చేయాలి. Coming to the abbreviation, it denotes an action which is happening at the time of speaking or at present. ప్రస్తుతం ఏ పని అయితే జరుగుతోందో ఆ పనిని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఆ టెన్స్ ని ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ అని అంటాం. సింపుల్. I'm talking now, present continuous action. You are listening, present continuous action. You are understanding what I'm trying to say, present continuous action. I'm explaining, I'm standing, I'm talking. If someone is eating, they are eating now, that comes under present continuous tense. ప్రస్తుతం జరుగుతున్న పని, సింపుల్ గా చెప్పాలంటే. సో ప్రస్తుతం మన కళ్ళకు కనిపించేలాగా లేదా చెవులకు వినిపించేలాగా మనకు తెలిసేలాగా ఏదైనా పని జరుగుతూ ఉంటే ఈ రోజు జరుగుతున్న పనులన్నీ కూడా ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ కిందకి వస్తాయి. అలాగని మా కళ్ళకు కనిపించట్లేదు, మా ఫ్రెండ్ సోకాల్ ప్లేస్ లో ఉన్నాడు బట్ హీఈస్ డూయింగ్ దట్ వర్క్ ఐ న్యూ క్లియర్లీ, అప్పుడు కూడా అది కూడా ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ కిందకి వస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న అన్ని పనులు ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ కిందకి వస్తాయి. లెట్ us మూవ్ ఆన్ ద ఫార్ములా విచ్ ఇస్ వెరీ వెరీ యూస్ఫుల్. ఇట్ స్టార్ట్ విత్ సబ్జెక్ట్. సబ్జెక్ట్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం లాస్ట్ 2 వీడియోస్ లో. ఇట్ స్టార్ట్స్ విత్ ఎ నౌన్ ఆర్ ప్రొనౌన్. సో ఏదో ఒక నౌన్ అండ్ ప్రొనౌన్ తో ఒక సెంటెన్స్ స్టార్ట్ అవుతుంది. సో దట్ ఈస్ కమ్స్ ఇన్ ద సబ్జెక్ట్ ఫాలోడ్ బై am, is, are. ఈ am, is, are అన్నవి హెల్పింగ్ వర్బ్స్. సో ఐ కి am, he, she, it కి is, we, they, are, we, they కి are, ఇలాగ వీటిని పిక్ చేసుకోవాలి. సో ఈ హెల్పింగ్ వర్బ్స్ ని ఖచ్చితంగా బేస్డ్ ఆన్ ద సబ్జెక్ట్ సింగులర్ అయితే సింగులర్, ప్లూరల్ అయితే ప్లూరల్ యూజ్ చేసుకోవాలి. ఐకి మాత్రం ఓన్లీ యామ్ పిక్ చేసుకోవాలి. అండ్ ఫాలోడ్ బై V1 ప్లస్ ING. చాలా మంది దీన్ని V4 అని చెప్తూ ఉంటారు, నేను ప్రతిసారి చెప్తూనే ఉన్నాను. యూ షుడ్ కాల్ దట్ యాజ్ V1 ప్లస్ ING. అంటే వర్బ్ ఫ్రమ్ కి కంటిన్యూస్ యాక్షన్ యాడ్ చేయాలన్నమాట. ING యాడ్ చేసాము అంటేనే ఇట్ ఈస్ గోయింగ్ ఆన్, కంటిన్యూగా జరుగుతోంది అన్న మీనింగ్ వస్తుంది. అండ్ ఫాలోడ్ బై ఆబ్జెక్ట్. క్లియర్? యాజ్ ఐ సెడ్ బిఫోర్, am యూజ్ చేయాలి, he, she, it కి is యూజ్ చేయాలి, we, they కి are యూజ్ చేయాలి. సో ఇది కొంచెం ప్రాపర్ గా మనం గుర్తు పెట్టుకోగలిగితే దెన్ ఆటోమేటిక్లీ వీ వోంట్ డూ ఎనీ మిస్టేక్స్. I కి ఖచ్చితంగా am యూజ్ చేయాలి, we, they, are యూజ్ చేయాలి, he, she, it is యూజ్ చేయాలి బికాస్ దే ఆర్ సింగులర్, థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి. లెట్ us మూవ్ ఆన్. ఓకే, అర్థమైంది. బట్ ఎలా మనం ఐడెంటిఫై చేయాలి సెంటెన్స్ ని? అందులో ఏమైనా కీవర్డ్స్ ఉంటాయా అంటే సపోజ్ క్లూ వర్డ్స్ ఉంటాయి. వీ కెన్ ఆల్సో కాల్ దిస్ కీవర్డ్స్. ఏంటంటే జస్ట్ కాన్సన్ట్రేట్. 10 ఉన్నాయి, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నౌ, లుక్, లిజన్, హియర్, సీ, అట్ ప్రెసెంట్, అబ్జర్వ్, కాన్సన్ట్రేట్, డోంట్ డిస్టర్బ్, అట్ దిస్ మూమెంట్. సో ఒకసారి అన్ని వర్డ్స్ ని ఒకసారి ఐడెంటిఫై చేయండి. అన్ని క్లూ వర్డ్స్ ప్రస్తుతాన్ని గురించి తెలియజేసే సెంటెన్స్ వర్డ్స్ లాగే ఉన్నాయి. ఎగ్జాంపుల్, నౌ అంటే ప్రస్తుతం. లుక్ ఎప్పుడు చూడగలం? మన కళ్ళ ముందు ఏదైనా జరుగుతుంటేనే మనం చూడగలం. సో లుక్. లిజన్ మనకు వినిపించేలాగా ఏదైనా జరుగుతూ ఉంటేనే మనం, ఇప్పుడు నేను ఇక్కడ క్లాస్ చెప్తున్నాను, యు ఆర్ గెటింగ్ సమ్ నాయిస్ బికాస్ ఆఫ్ సరౌండింగ్ టెంపుల్. సో మీకు ఆ వాయిస్ కూడా వినిపిస్తూ ఉంటుంది మేబీ. అండ్ హియర్ వినగలగడం. క్లియర్? లిజన్, హియర్ దగ్గరే ఉంది. లిజనింగ్ కి హియరింగ్ కి చాలా తేడా ఉందండి. లిజన్ అంటే కాన్సన్ట్రేట్ గా వినడం, హియర్ is automatic action. అండ్ సి చూడడం, అట్ ప్రెసెంట్ ప్రస్తుతం, అబ్జర్వ్ ఎప్పుడు అబ్జర్వ్ చేయగలం? మన కళ్ళ ముందు ఏదైనా జరిగితేనే అబ్జర్వ్ చేయగలం. ఇలాగ ప్రతి ఒక్కటి ఈజీగా మనకు గుర్తుపెట్టిన కీవర్డ్స్. వీటన్నిటిని అలాగే మగప్ చేయకండి, అర్థం చేసుకోండి. అండ్ ఫైనలీ ఏ సిచ్యువేషన్స్ లో మనం ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ ని యూజ్ చేస్తాం? కాన్సన్ట్రేట్ హియర్, యాక్షన్స్ హ్యాపెనింగ్ అట్ ప్రెసెంట్. ప్రస్తుతం జరుగుతున్న పనుల గురించి, ప్రస్తుతం ఏదైనా పని జరుగుతూ ఉంటే ఆ జరుగుతున్న పనుల గురించి మాట్లాడే సెంటెన్సెస్ లో ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ మనం యూజ్ చేస్తాం.
అండ్ ఇంకా ఎప్పుడు యూజ్ చేస్తామంటే టెంపరీ సిచ్యువేషన్స్, టెంపరీ యాక్షన్స్, టెంపరీ యాక్టివిటీస్ ఏదైనా జరుగుతుంది అంటే అప్పుడు కూడా ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ ని యూజ్ చేస్తాం. సో ఫైనలీ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ డిస్కస్ అబౌట్ కంటిన్యూస్ యాక్షన్స్. It also discuss about temporary situations, temporary actions. Let us move on with examples, then you will definitely understand much better. Now, let us move on exercise part. I have written already, but before that, just concentrate this box. That is, I eppudu kuda am anna helping verb tone carry forward అవుతుంది. And he, she, it third person singular కాబట్టి is అన్న helping verb ని మనం పిక్ చేసుకోవాలి. And we, they plurals కాబట్టి are తో carry forward అవుతాయి. సో ఏ ప్రొనౌన్ ఏ హెల్పింగ్ వర్బ్ తో మనం యూజ్ చేయాలనేది బేసిక్ గా ఇన్ఫర్మేషన్ ఐడెంటిఫై చేసుకున్నాం కాబట్టి లెట్ us మూవ్ ఆన్ ద ఎగ్జాంపుల్ పార్ట్స్. ఫస్ట్ వన్, ఐ డాష్ రైట్ అ లెటర్ నౌ. సో ఇప్పుడు నేను ఒక లెటర్ రాస్తున్నాను, అదే మీనింగ్ కదా వస్తుంది. సో అట్ ద సేమ్ టైం మనకు నౌ అన్న క్లూ వర్డ్ కూడా ఉంది. సో ఐ మనం ఆల్రెడీ చెప్పాను, ఐ గోస్ విత్ యామ్, ఐ యామ్. రైట్ ఇన్ ద వర్బ్ ఫార్మ్ ని మన ఫార్ములా ఏంటి? సబ్జెక్ట్, ఐ విల్ రైట్ హియర్ ఇట్ సెల్ఫ్, సబ్జెక్ట్ am, is, are plus v1 plus ing plus object. ఇదే కదా మన ఫార్ములా. సో ఫార్ములా ప్రకారం సబ్జెక్ట్ ఉంది, హెల్పింగ్ వర్బ్ am ని పిక్ చేసుకున్నాం I కి, అండ్ వర్బ్ ఫార్మ్ ని ing యాడ్ చేయాలి. సో ఐ యామ్ రైటింగ్. బికాస్ ఎందుకు ప్రెసెంట్ కంటిన్యూస్ చేసామంటే నౌ అన్న క్లూ వర్డ్ మనకి ఇక్కడ ఉంది. నౌ అనేది ప్రెసెంట్ కంటిన్యూస్ క్లూ వర్డ్ అని ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ వన్, దే ప్లే క్రికెట్ రైట్ నౌ. ప్రస్తుతము వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు. సో రైట్ నౌ అనేది కూడా క్లూ వర్డే కదా. సో దే అనేది ప్లూరల్, దేకి మనం ఆర్ పిక్ చేసుకోవాలని చెప్పాను. సో దే ఆర్ ప్లేయింగ్, దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్ రైట్ నౌ. ప్రస్తుతం వాళ్ళు క్రికెట్ ఆడుతూ ఉన్నారు. నెక్స్ట్ వన్, షీ డాష్ ప్రిపేర్ ఫర్ హర్ ఎగ్జామ్స్ అట్ ప్రెసెంట్. ప్రస్తుతము ఆ అమ్మాయి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఉంది. క్లియర్? సో అట్ ప్రెసెంట్ అనేది కూడా ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ కీవర్డే కాబట్టి షీ కి ఈజ్ అన్న వర్డ్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం హెల్పింగ్ వర్బ్. షీ ఈజ్ ప్రిపేరింగ్, షీ ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ హర్ ఎగ్జామ్స్ రైట్ నౌ. క్లియర్? అట్ ప్రెసెంట్. ఓకే. నెక్స్ట్, అబ్జర్వ్ బాయ్స్ డాష్ కాపీ ఇన్ ద ఎగ్జామ్. ఇక్కడ కూడా మనకు క్లియర్ వర్డ్ స్టార్టింగ్ లో ఉంది చూడండి. అబ్జర్వ్ చేయండి, బాయ్స్ కాపీ చేస్తున్నారు. ఐ డోంట్ మీన్ దట్ ఆల్ ద బాయ్స్ విల్ కాపీ. దేర్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఐ హావ్ రిటన్. బాయ్స్ అనేది ప్లూరల్ కాబట్టి ఆర్, బాయ్స్ ఆర్ కాపీయింగ్. అన్నిటికీ మనం ఐఎన్జీ ఫార్మ్ యాడ్ చేస్తున్నాం బికాజ్ మన ఫార్ములాలో ఈవెన్ కి ఐఎన్జీ యాడ్ చేయాలి కాబట్టి, కంటిన్యూస్ యాక్షన్ కాబట్టి. అబ్జర్వ్ బాయ్స్ ఆర్ కాపీయింగ్ ఇన్ ది ఎగ్జామ్. నెక్స్ట్ వన్, డోంట్ డిస్టర్బ్ ఐ డాష్ ప్రాక్టీస్ ఫర్ మై సెమినార్. నన్ను డిస్టర్బ్ చేయకండి, నేను నా సెమినార్ కి ప్రాక్టీస్ చేసుకుంటున్నాను. సో కంటిన్యూస్ యాక్షనే కదా. మనకి ఇక్కడ క్లూ వర్డ్ కూడా ఉంది చూడండి, డోంట్ డిస్టర్బ్. సో ఐ యామ్, ఐ ఆల్ ద టైమ్ గోస్ విత్ యామ్, ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. ప్రాక్టీసింగ్, ఐఎమ్ ప్రాక్టీసింగ్ ఫర్ మై సెమినార్. సెమినార్ కి నేను ప్రిపేర్ అవుతున్నాను, ప్రాక్టీస్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వన్, లిజన్ సంబడి నాక్ అట్ ది డోర్. వినండి, వినమని వాళ్ళే చెప్తున్నారు. సో లిజన్ అనేది ఏమని చెప్పాం కదా, ఆల్రెడీ చెప్పుకున్నాం. కళ్ళ ముందు కనిపించాలి, చెవులు కనిపించేలాగా యాక్టివిటీస్ జరగాలి. ప్రస్తుతం జరుగుతున్న అన్ని యాక్షన్స్ ప్రెసెంట్ కంటిన్యూ. సో లిజన్ సంబడి ఈజ్. సో ఇక్కడ సంబడి అన్నది ఎప్పుడు కూడా సింగులర్ గానే కన్సిడర్ చేయాలి. క్లియర్? సంబడి ఈజ్ నాకింగ్ at the door. Clear? Somebody listen, somebody is knocking at the door. Next one, I dash go to bed now, good night. So it is a sending sentence. Now అన్న keyword కూడా మనకు ఉంది కాబట్టి I all the time goes with am. I am going to bed now, good night for today. Clear? Next, Varun dash do his homework now. ఇప్పుడు అతను హోంవర్క్ చేస్తున్నాడు. సో వరుణ్ కూడా థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి is, Varun is doing his homework right now. Clear? Now one clear word in ikkada. And next one, we cannot go outside as it dash rain outside. Clear? మనం బయటికి ఇప్పుడు వెళ్ళలేము ఎందుకంటే బయట వాన పడుతోంది. సో కంటిన్యూస్ యాక్షన్ కదా. సో ఇట్ ఈస్ రైనింగ్. నెక్స్ట్ వన్, see how the birds dash fly in the sky. ఇక కూడా మనకు క్లూ వర్డ్ ఇక్కడే ఉంది చూడండి. సో బర్డ్స్ ఎంత బ్యూటిఫుల్ గా ఫ్లై అవుతున్నాయి స్కై లో అని చెప్తున్నారు. సో బర్డ్స్ అనేది ప్లూరల్ కాబట్టి the birds are flying. The birds are flying in the sky.
సో ఈ ఎంటైర్ సెంటెన్సెస్ లో ప్రస్తుతం జరుగుతున్న యాక్షన్స్ గురించి మాత్రమే డిస్కస్ చేయడం జరిగింది కాబట్టి ఇవన్నీ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ కిందకి వస్తాయి. ఇక్కడ కొన్ని టెంపరీ యాక్టివిటీస్ ఉన్నాయి. షీఈస్ ప్రిపేరింగ్ ఫర్ హర్ ఎగ్జామ్ ప్రిపేర్ అవడం టెంపరీ యాక్టివిటీ. సో ఎగ్జామ్ అయిపోయాక మళ్ళీ అమ్మాయి ప్రిపేర్ అవ్వదు. సో ఇన్ ద సేమ్ వే ద బాయ్స్ ఆర్ కాపీయింగ్. ఇప్పుడు వాళ్ళు కాపీ చేస్తున్నారు, టెంపరీ యాక్టివిటీ ఇది, ఎప్పుడు కాపీ చేయరు. సో అలాగా అన్ని మిక్స్ మ్యాచ్ గా నేను ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. జస్ట్ కాన్సన్ట్రేట్. If you have any doubts, please feel free to ask so that I'll be ready to answer your doubts. So if it is useful and if you understand my explanation, don't forget to like, share and subscribe to my channel. Thank you.